భారతీయ సినీ ప్రపంచంలో సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న రజనీకాంత్ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనం వెల్లడిస్తుంది. ఆయన ప్రాణమిత్రుడు రాజ్ బహదూర్ వెల్లడించిన విషయాలు చాలా ఆశ్చర్యకరమైనవి. సాధారణ బస్ కండక్టర్ నుండి నేడు భారతీయ సినీ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి రజనీకాంత్. ప్రస్తుతం 72 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో రజనీకాంత్. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్గా వెలుగొందుతున్న రజనీకాంత్ అసలు సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఆయన స్నేహితుడు రాజ్ బహదూర్. ఇద్దరూ కర్ణాటకలో కలిసి పనిచేశారు. అప్పుడు రజనీ స్టైల్, పర్సనాలిటీ చూసి ఆశ్చర్యపోయిన రాజ్ బహదూర్, సినిమాల్లో ప్రయత్నించమని సలహాలు ఇచ్చారట. ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే రజనీ సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు రాజ్ బహదూర్. ఆయన మాట్లాడుతూ, 1970లో రజనీకాంత్ కండక్టర్గా ఉద్యోగంలో చేరాడు. నేను డ్రైవర్గా చేరాను. మొదటిసారి బస్లోనే మేము కలుసుకున్నాము. ఒకే బస్సులో మా ఇద్దరినీ డ్రైవర్, కండక్టర్గా పెట్టారు. అప్పుడు మొదలైన స్నేహం 53 ఏళ్లుగా కొనసాగుతోంది. రజనీకాంత్ ఎంత స్టార్ అయినా సరే, అప్పుడు ఎలా మాట్లాడుకున్నామో ఇప్పుడు అలాగే మాట్లాడుకుంటాం. శరీరం మాత్రమే వేరు, కానీ స్నేహితులుగా మా ప్రాణం ఒక్కటే. మేమిద్దరం డ్రైవర్ కండక్టర్గా ఉన్నప్పుడు తరచుగా నాటకాలు వేసేవాళ్లం. అందులో ఇద్దరం నటించేవాళ్లం. ఆ నాటకాల్లో ప్రధాన పాత్రలన్నీ రజనీనే చేసేవాడు. నేను చిన్న చిన్న పాత్రలు చేసేవాడిని. అతను నాటకంలో నటించడం చూసి నేనే ఆశ్చర్యపోయేవాడిని. ఇతను ఇంత బాగా నటిస్తున్నాడు కదా, ఎందుకు సినిమాల్లో ప్రయత్నించకూడదు అని అనిపించింది. అప్పటినుంచి సినిమాల్లోకి వెళ్లమని వెంటపడటం మొదలు పెట్టాను. నాటకాలు వేసేప్పుడు రజనీకాంత్ నటన చూసి ప్రజలు చప్పట్లు కొట్టి విజిల్ వేసేవారు. అప్పుడే అతను స్టార్ అవుతాడని అనిపించింది. అందుకే సినిమాల్లో నటించడానికి ప్రయత్నించమని అతనితో చెప్పాను. దానికి రజనీ నాకెవరు అవకాశం ఇస్తారు అన్నాడు. నీ ప్రతిభ నీకు తెలియదు. నీ కళ్లలో ఒక శక్తి ఉంది. అది నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. ప్రయత్నించమని చెప్పాను. అప్పుడు ఏం చేయాలి అని నన్ను అడిగాడు. చెన్నైకి వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 2 ఏళ్లు శిక్షణ తీసుకో అని చెప్పాను. నేను అక్కడికి వెళ్ళిపోతే నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అని అడిగాడు. అప్పుడు నేను కొంచెం స్థితిమంతుడిగా ఉండటంతో, నేను నీ కుటుంబాన్ని చూసుకుంటాను అని చెప్పాను. అతను 2 ఏళ్లు చదువు పూర్తి చేసుకుని కన్నడలో ఒక నాటకంలో నటించాడు. అప్పుప్పుడు ఆ నాటకానికి స్టార్ డైరెక్టర్ కె. బాలచందర్ వచ్చారు. అప్పుడు రజనీ నటన చూసి ఆశ్చర్యపోయిన బాలచందర్, నాటకం ముగిసిన తర్వాత రజనీకాంత్ను పిలిచి, నువ్వు తమిళం నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు రజనీకి తమిళం సరిగ్గా రాదు. బాలచందర్ చెప్పిన విషయాన్ని రజనీ నాతో చెప్పాడు. వెంటనే అతనికి తమిళం నేర్పించాలి అనే ఉద్దేశంతో నేను ఇక తమిళంలోనే మాట్లాడదాం అని చెప్పాను. తర్వాత చిన్నగా అతనికి తమిళం నేర్పించాను. ఒకే నెలలో రజనీకాంత్ అనర్గళంగా తమిళం మాట్లాడటం నేర్చుకున్నాడు. దీని తర్వాత బాలచందర్ దగ్గరికి వెళ్లి అవకాశం అడిగాడు. వెంటనే ఆయన నీకు తమిళం రాదుకదా అన్నారు. అప్పుడు రజనీకాంత్ తమిళంలో అద్భుతంగా మాట్లాడి వినిపించాడు. రజనీ తమిళం విని బాలచందర్ ఆశ్చర్యపోయారు. తర్వాత అపూర్వ రాగంగల్ సినిమాలో రజనీకి అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరో సినిమాలో విలన్గా అవకాశం ఇచ్చారు బాలచందర్. ఇక ఈ క్రమంలోనే రజనీకాంత్ను నీకు ఏ స్టైల్స్ తెలుసో అన్నీ సినిమాలో చెయ్యి అని ఫ్రీడమ్ ఇచ్చారు బాలచందర్. రజనీ కూడా సిగరెట్ని నోట్లో పెట్టి స్టైల్గా పట్టుకోవడం, కళ్లద్దాలను తిప్పి పెట్టుకోవడం వంటివి చేసి ఆయన్ను ఆశ్చర్యపరిచాడు. సినిమాలో ఇవన్నీ చూసిన ఆడియన్స్ అప్పుడే రజనీకాంత్కు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు రజనీకాంత్ను ముంచెత్తాయి. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు అంటూ అభిమానులు పోటెత్తారు. రజనీకాంత్ సినిమాలు ఎలా ఉండేవంటే 24 గంటలు షూటింగ్ ఉండేది. అంత బిజీగా ఉండేవాడు. ఇలా నటించి 170 సినిమాలు పూర్తి చేశాడు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి ఎన్నో ఉన్నత అవార్డులు అందుకున్నాడు. ఈ అవార్డుల కంటే తమిళ,
తెలుగు ప్రజల మనసుల్లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. దానికంటే ఇంకేం కావాలి? రజనీ కండక్టర్గా పనిచేసిన రోజుల్లోనే బాగా స్టైల్గా ఉండేవాడు. స్టైల్గా టికెట్లు కొట్టేవాడు. మరీ ముఖ్యంగా హెయిర్ స్టైల్ను కాస్త కూడా చెరగనిచ్చేవాడు కాదు. బస్సులో ఎంత రద్దీ ఉన్నా చకచకా టికెట్లు ఇచ్చేవాడు. తల వెంట్రుకలు దువ్వుకుంటూనే ఉండేవాడు. సిగ్నల్ దగ్గర బస్సు ఆగితే కిందకి దిగి స్టైల్గా నిల్చొని సిగరెట్ తాగేవాడు. అతను తల వెంట్రుకలు ఎక్కువగా దువ్వుకోవడం వల్లనే అన్నీ రాలిపోయాయి. ఇప్పుడు అతనికి బట్టతల రావడానికి కారణం ఇదే. హెయిర్ స్టైల్ చేసి చేసి వెంట్రుకలే లేకుండా పోయాయి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగరెట్ని పైకి విసిరి నోట్లో పట్టుకునేవాడు. అది చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యేవారు. నేనేమో అది చూసి జనాలు పిచ్చివాడు అంటారు అని అరిచేవాడిని. కాదులే, ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను అనేవాడు. అలా అతను ఎవరో ఏదో అనుకుంటారు అని చూడకుండా ప్రయత్నించడం వల్లనే నేడు వాటన్నింటినీ తెరపై అలవోకగా చేస్తున్నాడు అని రాజ్ బహదూర్ చెప్పారు. రజనీకాంత్ మరియు రాజ్ బహదూర్ల మధ్య 53 ఏళ్ల స్నేహం, సినీ ప్రయాణం గురించి ఈ కథనం వివరిస్తుంది. రాజ్ బహదూర్ ఇచ్చిన ప్రోత్సాహం రజనీకాంత్ జీవితంలో ఎంతో ప్రభావం చూపిందని తెలుస్తుంది.